హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. అమ్మవారితో కూడిన కృష్ణయ్య ఆశీస్సులు మన అందరి మీద తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మన బృందావనంలోని కృష్ణయ్య అమ్మవారు ఎప్పుడు కూడా మీకు మన వీడియోస్లో మన ఛానల్లో సుపరిచితమే. అలాంటి బృందావనంలో కృష్ణయ్య పూజ కృష్ణాష్టమి రోజున ఎలా అనేది నేను చేసుకున్నాను, అలంకరణని ఏ విధంగా చేశాననేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రెజెంట్ మీకు కనిపిస్తున్నారు కదా, తులసమ్మ మన కృష్ణయ్యకి ఒక గొడుగులాగా అయితే వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. అలాంటి అమ్మవారితో కూడిన కృష్ణయ్య మన బృందావనంలోని కృష్ణాష్టమికి వేయించేసిన రోజున నేను చేసుకున్న కొద్దిపాటి డెకరేషను పూజ అనేది ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. సో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంకా మీ అందరూ కూడా కృష్ణాష్టమి పూజను చేసుకుని ఉట్టి కొట్టే సంబరాల్లో బిజీగా ఉన్నారని అనుకుంటున్నాను. మా ఇంటి బృందావనం వేడుకల్ని ఒకసారి ఈ వీడియోలో షేర్ చేస్తున్నందుకు చివరి వరకు అయితే తప్పకుండా చూసి మీ అమూల్యమైన కామెంట్ను కృష్ణాష్టమి విషెస్ని నాతో అయితే తెలియజేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. మా ఇల్లు ప్రతిసారి కూడా ఎలా బృందావనం పరిచయమో మా ఇంటిని కూడా చాలా వరకు చూపించాను. ఇంకా కొద్దిగా పండగ అంటే మనం డెకరేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ మా ఇంట్లో ఉండే వస్తువులు యాస్టీస్గా ఇలాగే ఉంటాయి. ఇంకా ఉర్లీలో పువ్వులు అవి వేసుకుని హాల్ అనేది ఎప్పుడూ కూడా డెకరేట్ చేసుకుంటాను. అన్నింటికంటే ముందర మనకి ఇంటి ముందు చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చే కృష్ణయ్య పాదాలను వేసుకోవటం కృష్ణాష్టమికి అలవాటు కదండి. అలాగే పొద్దున్నే అంటే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ నేను మొన్న రీసెంట్ అంటే నేను ప్రతిసారి నా వీడియోస్లో ఏ వీడియో మన పండగకి సంబంధించింది పెట్టినా జాజీతో అలికి ముగ్గు అనేది పెట్టుకుని కలర్స్ వేసుకుంటానండి అని చెప్పి చాలా వీడియోస్లో నేను వేసుకున్న ముగ్గుని షేర్ చేశాను. ఇంక ఈరోజు జాజు అయితే వేయలేదండి. డైరెక్ట్గా ముగ్గు అనేది వేసి కృష్ణయ్య బుడిబుడి అడుగులు నడుస్తూ వచ్చి ఇంటి లోపలికి పాదాలను అయితే వేశానండి. మార్నింగు అంటే నిన్న నేను ఆదివారం బయటికి అయితే వెళ్ళొచ్చామండి. కొద్దిగా స్ట్రెయిన్ అనిపించి చెప్పాలంటే పిల్లలకి హాలిడేసేనండి, మా వారికి మాత్రం నేను బాక్స్ అనేది ఇచ్చేసాను. సో స్నానం అది చేసేసి యాస్టీస్గా అయితే మనకి తెలిసిందే కదండి, వంట అనేది నేను స్నానం చేసిన తర్వాత వచ్చి చేసి దీపారాధన చేసుకుని బాక్స్ అనేది ఇచ్చేస్తాను. ప్రతిరోజు పని డైలీ అయిపోతుంది. ఇంకా ఈరోజు కేవలం జన్మాష్టమికి సంబంధించిన వీడియోస్ని షేర్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించింది అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా చెప్పాం కదా, స్టార్టింగ్ మనం వీధి వాకిల్లో ఎప్పుడు చాలామంది కృష్ణాష్టమి అంటే ఎక్కువగా బుడిబుడి పాదాలతో చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ కృష్ణ ఇంట్లోకి రావాలని ఆశపడుతుంటాం. అలాగే కృష్ణాష్టమి రోజు నేను ఈరోజు ఇదిగోండి ఇలా అయితే పాదాలన్నిటినీ వేసి స్వామివారిని అయితే ఇంటి లోపలికి ఆహ్వానించడానికి ఇలాగా కలర్స్తో అయితే ముగ్గు వేశానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ నేను విష్ణు సహస్రనామం అనేది టీవీలో అయితే భక్తి టీవీలో పెట్టుకున్నాను. పెట్టితే ఆ విష్ణు సహస్రనామం వస్తూ చదువుకుంటూ మన నోటికి వస్తే లేదంటే మన చెవులకి చక్కగా వినికిడి బాగుంటుంది కదండి, పని చేసుకోవటానికి వస్తే చదువుకుంటూ కూడా చేసుకుంటే మనకి ఒక పక్కన అయిపోతూ ఉంటుంది పూజ, మన అంటే మానసిక పూజ అనేది అయిపోతూ ఉంటుంది. ఇంకా శారీరకంగా చేసుకోవాలి కదండి కూర్చుని. అందుకని అంటే శరీరం మనసు ఒక చోటే ఉండాలి. మనసు లగ్నమైతేనే మన శరీరానికి ఏకాగ్రత అనేది కుదురుతుంది కదండి. అందుకే మానసికంగా ఆ విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఆ పని అది అంతా చేసేసుకున్నాను. బాక్సులు బిజీ చెప్పాను కదండి, చూపించట్లేదని. అందుకని మా వారిని బాక్స్ అన్ని పట్టి పంపించేసిన తర్వాత కొద్దిగా మన బృందావనంలోని కృష్ణయ్యని ఈ విధంగా మరలా పాదాలు అవి అన్నీ వేసుకొని పువ్వులతో అయితే డెకరేట్ చేసుకుని పక్కనే ఉన్న మన తులసి అమ్మవారికి కూడా చక్కగా, అందులో శ్రావణ మాసం కదండి, మరి అమ్మవారు చాలాసార్లు అంటే నేను గత మొదటి శ్రావణ మంగళవారం నుంచి ఇదిగోండి ఈ విధంగా తులసి అమ్మవారిని నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను అని వీడియోస్ని అయితే షేర్ చేస్తున్నాను. సో అమ్మవారికి పక్కనే ఉన్న మన స్వామివారికి కూడా బంతిపూల మాలలు కట్టి తులసమ్మకి ముగ్గులు అవి వేసుకుని దీపారాధన చేసుకుని ముఖ్యంగా కృష్ణాష్టమి కాబట్టి కృష్ణయ్యని కూడా అలంకరించుకున్నానండి. ఇదిగో మనొక్కసారి కృష్ణయ్య ఎంత ముద్దుగా అయితే ఉన్నారో చూడండి. కృష్ణయ్యకి కూడా పాదాలు అంటే కృష్ణాష్టమి రోజు పాదాలకి ఎక్కువగా మనం వేసుకుంటాం. అంటే ఇంట్లోకి ఆహ్వానించాలి,
పాద పూజ చేసుకోవాలి, అలాంటి చిన్న బుడిబుడి అడుగులు వేసుకుంటూ కృష్ణయ్య మన ఇంటిలోకి నడుచుకుని రావాలి అని ఎక్కువగా ఆశపడుతూ ఉంటాం. అందుకనే కృష్ణాష్టమి రోజున ఎక్కువగా బయట కానీ అంటే మన వాకిట్లో కానీ ఇలా పూజా మందిరంలో కానీ ఎక్కువగా పాదాలనే అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. అలా వరిపిండితో నేను కూడా మా కృష్ణయ్య ముందర ఇలాగా పాదాలు అనేవి వేసుకుని ఎక్కువగా పాదాల ముందరే డెకరేట్ అనేది చేసుకున్నానండి. అలాగే కృష్ణయ్య మనకి అంటే ఇది మా బాల్కనీలోని మీకు తెలుసు మా మందారాల చెట్లన్నీ ఉంటాయి. అక్కడైతే నేను అంటే కొత్త వ్యూయర్స్కి అయితే చెప్తున్నానండి, పక్కనే ఇలాగా నేను తులసమ్మని అనేది ఏర్పాటు చేసుకున్నాను. మీరు నా అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్లో అయితే షేర్ చేసి ఉంటుందండి. కృష్ణయ్య మాత్రం చాలామంది కూడా అడిగారండి, కృష్ణయ్యని ఎక్కడ తీసుకున్నారు, ఎంత పెట్టుకున్నారు, ఎంత కాస్ట్ పెట్టుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఉంటే పంపించండి అని. ఈ కృష్ణయ్యని మాత్రం నేను ఆన్లైన్లో అయితే తీసుకోలేదండి, డైరెక్ట్గా షాప్లోనే అయితే తీసుకున్నాను. చాలా నచ్చి తీసుకున్నానండి ఈ కృష్ణయ్య. అది వచ్చిన తర్వాతే ఆ విగ్రహం మా ఇంటికి కానీ మా బృందావనం, నిజంగా బృందావనం అనే పిలుచుకుంటూ ఉంటానండి, కళ అనేది వచ్చింది మా ఇంటికి మొత్తానికి. అలాంటి కృష్ణయ్యకి ప్రతిరోజు చక్కగా అమ్మవారితో పాటు ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే ఆ పాదాలు వేసుకున్నాను, కొద్దిపాటి పూలతో డెకరేట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ బాగా గాలి వీస్తోందండి, పొద్దున్న అయినా కూడా గాలి అయితే మాత్రం ఆగటం లేదు. అందుకని దీపాలు అయితే పెట్టుకున్నాను, కానీ పైన కొద్దిగా ఇలాగా మట్టి ప్రమిదలకి ఉంటుంది కదండి, గాలి రాకుండా అంటే గాలికి మనకి కొండెక్కిపోకుండా అవి అయితే ఇక్కడ ఇలాగా బోర్లు ఇచ్చారండి. ఎందుకంటే గాలికి అది ఎటు ఇటు ఊగిపోతున్నాయి మన దీపాలు. ఇంకా కృష్ణయ్యకి ఇక్కడ పూజ చేసుకునే విధంగానే ఇంటిలో ప్రతిరోజు దీపారాధన, నిత్య పూజ అనేది ఉంటుంది కదండి. అందులో కూడా కృష్ణయ్యని ఎలా అయితే పెట్టుకున్నాను, ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా అప్లోడ్ చేశానండి. ఒక సబ్స్క్రైబరో మరి వ్యూయరో నాకైతే ఐడియా లేదు, ఆ ఉయ్యాల పెట్టారు కదండి, కృష్ణయ్య కాస్ట్ ఎంత అని రాశారండి. అది కూడా నేను తిరుపతిలో మనకి పాపనాశనం మెట్లు దిగుతూ అంటే పాపనాశనం వెళ్ళినప్పుడు మెట్లు దిగుతూ ఉంటాం కదండి కిందకి, ఇప్పుడైతే కాదండి, నాకు తెలిసి ఒక 15 ఏళ్ల పైనేమో అయిపోయింది. అప్పుడు అక్కడ స్టెప్స్ దగ్గర అయితే ఇలా ఉయ్యాలలో కృష్ణయ్యని అమ్మారు. ఆ స్టెప్స్ మీద అలాగే సాయిబాబా గారి బొమ్మ అంటే మనకి షిరిడి సాయిబాబా గారి బొమ్మ 2 ఉయ్యాలలు అయితే తీసుకున్నానండి. నాకు ప్రతి కృష్ణాష్టమి ఇలా ఉయ్యాలలో స్వామివారిని ఊపుతూ పూజ చేసుకోవడం అనేది చాలా ఇష్టం. కాబట్టి పూజా మందిరంలో అది అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూపిస్తాను, మరి స్కిప్ చేయకుండా చూసేయండి. అదేవిధంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి మన కృష్ణయ్య ఎట్లా అయితే రెడీ అయ్యారు, మీకు ఏ విధంగా అనిపించింది అంటే ప్రతిరోజు చేసే వ్యూయర్స్ మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబర్స్ మీరు కూడా ప్రతిరోజు చూసేవాళ్లే కాబట్టి మన కృష్ణయ్యకి ఈ కృష్ణాష్టమి రోజు ఒక్క లైక్ చేయాలని, ఒక కామెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, ఇదిగోండి మొత్తం టోటల్గా నేను డెకరేట్ అంటే మనకి ఎక్కువగా విష్ణువు అలంకార ప్రియుడు అని అంటారు కదండి. అందుకని విష్ణుమూర్తి అంశ అయిన శ్రీకృష్ణునికి కూడా పూజలలో ఎక్కువగా మనం డెకరేషనే ఎక్కువగా చేస్తూ ఉంటాం. డెకరేషన్ అంటే ఏం లేదండి, పువ్వులతోనే ఎక్కువగా మనం అమ్మవారిని అయ్యవారిని ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం పండగల్లో. ఇదిగోండి పక్కనే ఉన్న మాకు మరువం చెట్టు అనేది ఉంది కదా, అమ్మవారికి కొద్దిగా సుగంధ భరిత ద్రవ్యాలు కానీ ఇలాంటి పువ్వుల దండలలో మరో అనేది ఎక్కువగా కలిపి కడుతూ ఉంటాం. చాలా మంచి సువాసన అనేది వస్తుందండి. అందుకే నేను పక్కనే పెట్టుకున్నాను. తులసమ్మ పక్కనే ఎప్పుడు కూడా ఈ మరువు అనేది మాకు పెంచుతూ ఉంటాను. ఇలా మరువ మా ఇంట్లో స్వహస్తాలతో చక్కగా కోసుకుని స్వామివారి పాదాల ముందర, అలాగే మన తులసి అమ్మవారి ముందర కూడా ఒక 2 చిన్న చిన్న కొమ్మలను అయితే తీసి ఈ విధంగా అమ్మవారికి స్వామివారికి అయితే మరువాన్ని చేతితో అయితే పెట్టుకుని పూజ అనేది చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ చూపిస్తుంది మా ఇంటి అంటే ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో మా ఇంటి లోపల మా పూజా మందిరం కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసిందేనండి. ఎక్కడ ఏ పటం ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ప్రతి వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ చూపిస్తుంది, ఇదిగోండి ఇదేనండి ఉయ్యాల. ఈ ఉయ్యాలలో మన రాధాకృష్ణులు అయితే ఉంటారండి. ఇలాగా చందనం బొట్టు అది పెట్టి స్వామివారికి కూడా పూలమాల వేసి వెండి పళ్ళల్లో స్వామివారిని కూర్చోపెట్టి ఆ ఉయ్యాలని ఊపుతూ నా దగ్గర ఉన్న పుష్పాలు అంటే ఒరిజినల్గా తెచ్చుకున్న పుష్పాలు, ఆ గోవు అంటే చాలా ఇష్టం అండి నాకు, ప్రతిసారి షేర్ చేశాను. అలాగే ఇంకా కృష్ణాష్టమి అంటే గోవు పూజ కూడా చాలా వరకు చేసుకుంటూ ఉంటాం. అంటే మన చిన్ని కృష్ణయ్యకి గోవులంటే ప్రాణం కదండి, అందుకనే ఆ గోవును ఒక్కసారి చూపించాను. ఇంకా నాకు ఇంట్లో ఉన్న వెండి పువ్వులు, బంగారము కోటింగ్ ఉన్న పువ్వులు ఇవన్నీతో కూడా స్వామివారికి రాధాకృష్ణులు ఇద్దరికీ కూడా ఇలాగా పూజ అనేది చేసుకున్నానండి. ఒకసారి ఈ డెకరేషన్ కూడా మీకు దగ్గరగా చూపించేస్తాను.
ఇక ముఖ్యంగా మనం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పండ్లు, అటుకులకి సంబంధించిన పదార్థాలు ఇవన్నీ కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యం అనేది పెడతాం కదండి. అందుకనే నేను కొద్దిగా అన్నీ కూడా చిన్న చిన్న కప్పుల్లో పెట్టి స్వామివారి ముందు, ముఖ్యంగా అటుకులు అనేవి, బెల్లము అనేది కూడా చాలా ఇష్టం అండి. అటుకులతో చేసిన పాయసం కానీ, అటుకులు కానీ, ఏదైనా కూడా అసలు ఏమీ లేకపోయినా కొద్దిపాటి పాలైనా కూడా ఈరోజు నైవేద్యం పెట్టిన స్వామివారికి చాలా చక్కగా స్వీకరిస్తారండి. ఇంక ఇలా అయితే మా కన్నయ్యకి, ఇంటిలో పూజా మందిరంలో చేసిన స్వామివారికి, అమ్మవారికి, మన బృందావనంలోని కృష్ణయ్యకి అందరికీ కూడా పూజ అనంతరం హారతి అనేది ఇలాగా ఇచ్చేస్తున్నాను. కృష్ణయ్యని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మన తులసమ్మ గొడుగులాగా అయితే పట్టింది కదా, అక్కడి నుంచి ఆ స్వామివారి పాదాల ముందు అమ్మవారు ఒక్క ఆకుతో అయితే పాదపూజ చేసుకున్నట్టు భలే కృష్ణుడి మీద ఒక్క ఆకు అయితే పడిందండి. నిజంగా అమ్మవారే స్వయాన పూజిస్తున్న ఆ స్వామివారిని మనం ఇంకెంత పూజించాలి చెప్పండి. బ్రహ్మాండాల్ని మోసే ఆయనని ఒక్క ఆకుతో పూజించినా కూడా, చూశారు కదా మన తులాభారంలో ఒక్క తులసి ఆకుకే ఆయన తులాభారం అనేది తూగారు అని చెప్పి మనం పురాణాల్లో చెప్పుకుంటాం. అలాంటి స్వామివారు మన అందరి పూజలకి కరుణించి మన అందరి మీద ఆయన చల్లటి కరుణ తప్పకుండా కురిపించాలని, అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మనపై ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియోకి మీ అందరూ కూడా లైక్ చేసి, మనస్ఫూర్తిగా కామెంట్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి.